వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వ్లాగ్ ఎక్కడికి అని అనుకుంటున్నారా? మా ఫ్యామిలీతో కలిసి తిరుమల వెళ్తున్నాను అనమాట. దిస్ ఇస్ ద వ్లాగ్. అమ్మ వాళ్ళు ముందే స్టార్ట్ అయిపోయారు. నన్ను తాతయ్య తీసుకొని వెళ్తే నాన్న ఎదురొచ్చి తీసుకొని వెళ్ళారనమాట. అండ్ ఇన్ని సంవత్సరాల తర్వాత మేము తిరుమల వెళ్తున్నామంటే కరోనాకి ముందు మేము వెళ్ళాము అండ్ కరోనా తర్వాత ఇదే వెళ్ళడం. ఎస్, అలా మేము రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం. చూసారా ఎక్సైట్మెంట్ కళ్ళల్లో, వెళ్తున్నాం తిరుపతి ఇన్ని రోజులకి అని. గుంతకల్లు వచ్చేసరికి 2 అయింది. నైట్ అలా పడుకునేసి మార్నింగ్ లేచి చూస్తే అసలు ఏమన్నా ఉందా అండి, ఆ సూర్యుడు అప్పుడే ఉదయిస్తూ, ఆ కొండలు, ఆ చెట్లు, ఆ పొలాలు, ఆ పచ్చదనం అసలు ఎక్సలెంట్గా ఉన్నింది. అట్లా ఫైనల్గా మేము తిరుపతి రీచ్ అయిపోయాం. చూసారా, నేను కాలేజ్ చదువుకున్నాను కానీ అక్కడే, కానీ అదొక ఫీల్ అనమాట. తిరుపతిని చూస్తే అబ్బా ఏదో ఒక తెలియని ఫీల్ ఉంటుంది మనకి. అలా మేము శ్రీవారి మెట్లు ఎక్కి వెళ్దామని స్టార్ట్ అయిపోయాం. అండ్ ఫైనల్లీ మేము శ్రీవారి మెట్ల దగ్గరకు వచ్చామన్నమాట. ఇంకా కింద లగేజ్ అది పెట్టేసి డాడీ ముందు వెళ్ళిపోతున్నారు. మేము నిదానంగా వెనక్కి వచ్చాము. చూసారా కోతులు ఎంత బాగున్నాయో. అండ్ చూసారా పైనుంచి ఎంత బాగా కనపడుతుందో ఆ పచ్చదనం, ఆ కొండలు, ఆ చెట్లు. అసలు ఎంత ఎక్సైట్మెంట్ అంటే అంత ఎక్సైట్మెంట్ అండి. అసలు చాలా చిన్నగా కనపడుతుంది చూడండి కిందంతా. అసలు భలే అనిపించింది నాకైతే చూస్తే. ఫైనలీ మేము వచ్చామన్నమాట. జస్ట్ ఇంకా 88 స్టెప్స్ అలా ఫైనల్గా రీచ్ అయిపోయాం పైకి. అండ్ చూసారా ఎంత బాగుందో. ఇన్ని రోజులు సంవత్సరాలు అవుతుందండి అలా ఎండకి చల్లగా మజ్జిగ ఇస్తుంటే తీసుకొని తాగేసి లగేజ్ కౌంటర్స్ దగ్గర లగేజ్ తీసుకొని వెళ్ళామన్నమాట. లాకర్స్ దొరికాయి. ఫ్రెష్ అయిపోయి దర్శనానికి స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 6 అవుతుందన్నమాట. ఫొటోస్ తీస్తూ ఉన్నారు. ఫొటోస్ దిగుదాము అని చెప్పి డాడీ అంటే సరే అని అనేసి ఫొటోస్ దిగి అలా బయలుదేరిపోయాం క్యూలోకి. చూసారా అసలు ఎంత ఫ్రీగా ఉందో. ఈవినింగ్కి 6కి మేము క్యూలోకి వెళ్తే మాకు దర్శనం అయిపోయేసరికి మార్నింగ్ 3 అయిపోయింది. అసలు ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా జరిగిందో. అలా మేము రిటర్న్ అయిపోయి శ్రీకాళహస్తి వచ్చేసాం. చూసారా ఇది మేము వెకేట్ చేసేటప్పుడు అనమాట రూమ్. మేము చెక్ ఇన్ అయినప్పుడు హడావిడిగా త్వరగా వెళ్ళాలి, రాహుకేతు పూజ చేయించుకోవాలి అని అనేసి ఫాస్ట్గా రెడీ అయిపోయేసి వెళ్ళిపోయాము. సో అందుకే తీయలేదు. ఇలా మేము గుడికి వచ్చి రాహుకేతు పూజ చేయించుకొని ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చి బయట లంచ్ చేసి ఇంకా ఎక్కడన్నా దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్దాం అని అనుకున్నాము. బట్ కుదరలేదు. అసలు ఎంత ప్రశాంతంగా జరిగిందో, చాలా అంటే చాలా పీస్ఫుల్గా జరిగింది. చాలా రోజుల తర్వాత శ్రీకాళహస్తి కూడా వెళ్ళాను నేను. అలా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని నైట్ ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట ఊరు. ఎందుకంటే అమ్మ వాళ్ళకు కూడా పొలంలో పనులు ఉన్నాయి. అలా చాలా అంటే చాలా ప్రశాంతంగా దర్శనం అంతా బాగా చేసుకొని అండ్ ఫైనల్లీ మేము మా ఊరు రిటర్న్ అయిపోయాం. చూసారా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.